హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేష్ దేవ్ సార్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నిజంగా మనం చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత మనం ఎన్నో రకాలుగా నేర్చుకుంటాం. మనకు తల్లిదండ్రులు ఎన్నో విషయాలు నేర్పుతారు, మన ఫ్రెండ్స్ ఎన్నో విషయాలు నేర్పుతారు. అలా మన బుక్స్లలో ఎన్నో విషయాలు చదివి నేర్చుకుంటాం, స్కూల్లో నేర్చుకుంటాం. అలాగే ఎన్నో రకాలుగా మన సమాజం నుంచి నేర్చుకుంటాం. బట్ ప్రకృతి నుంచి కూడా మనం నేర్చుకుంటాం. మనం ప్రకృతిని ఒక తీక్షణంగా కొంచెం గమనించి చూస్తే యాజ్ ఏ మనుషులుగా మనం ఎలా బతకాలో అవి మనకు అద్భుతంగా నేర్పిస్తాయి. అందులో నేను గమనించింది చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లను చూస్తే నాకు ఎలా బతకాలో అవి ఎక్సలెంట్గా నేర్పిస్తాయని నాకు అనిపిస్తుంది. నేను కూడా నా స్కూల్కి వెళ్తున్నప్పుడు బైక్ మీద నేను మామిడి చెట్టుని గమనించిన. తన టోటల్ సర్కిల్ని గమనిస్తే మనిషికి మనకి పెద్ద తేడా, చెట్టుకి మనిషికి పెద్ద తేడా లేదు. మన లైఫ్ కూడా ఆ మామిడి చెట్టు లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని బాగా గమనించినప్పుడు నాకు అనిపించింది, ఫస్ట్ జనవరిలో ఆ మామిడి చెట్టుకు పూతలు పూస్తాయి. ఎన్ని పూతలు పూస్తాయంటే ఆ పూతలతో చెట్టు మొత్తం కప్పేస్తుంది. అసలు ఆకులు కూడా కనబడవు కొన్ని చెట్లకైతే. అలాంటి చెట్లకు అలాంటి పూలు పూసిన అన్ని పూతలు అవి పిందెలుగా మారే క్రమంలో కొన్ని రాలిపోతాయి. ఆ నీళ్ళు సరిపోకనో, లేకపోతే ఎండకో, లేకపోతే ఆ పూలు ఎక్కువై ప్లేస్ సరిపోకనో కొమ్మలకు కొన్ని రాలిపోతాయి. మిగిలినవన్నీ పిందెలుగా మారుతాయి. మీన్స్ చిన్న సైజులో, ఒక గోటి సైజులో పెరుగుతాయి. అలా పెరిగిన తర్వాత అవి ఇంకొన్ని రోజుల తర్వాత గాలి వచ్చో, లేకపోతే నీళ్లు సరిపోకనో ఇంకేదో రీజన్ వల్ల ఇంకా కొన్ని రాలిపోతాయి. మిగిలినవి కాయలుగా మారుతాయి. అలా కాయలు మారిన తర్వాత కొన్ని వడగండ్లు వస్తాయి, వానలు వస్తాయి, గాలులు పెద్ద వీధుగా పెద్ద వడగండ్ల వాన వస్తుంది, తుఫాను వస్తుంది. కొన్ని ఏమో మనం రాల్చేస్తాం, అందులో కొన్ని రాలిపోతాయి. ఇక మిగిలినవి మాత్రమే పండ్లుగా మారుతాయి. సో ఎన్ని పూతలు పూసినాయో అవన్నీ పండ్లుగా మారవు. అవి పూతల నుంచి పిందెలుగా, పిందెల నుంచి కాయలుగా, కాయల నుంచి పండ్లుగా మారే క్రమంలో ఎన్నో రాలిపోయి కొన్ని మాత్రమే పండ్లు అవుతాయి. సో ఇక్కడ మన లైఫ్ కూడా అంతే అనిపిస్తుంది. మన చెట్టు కాసిన పూతలు ఏంటి ఉన్నాయి కదా, అవి మన మనిషికి ఉన్న కోరికలు లాంటివి అనిపిస్తుంది. మనం ఆ మామిడి చెట్టు అయితే మన యొక్క కోరికలు, మన ఎయిమ్స్ అవి ఆ చెట్టుకు పూసిన పూతలు లాంటివి. సో చెట్టుకైనా ఆ పళ్ళు ఉన్నాయా లాస్ట్లో, ఆ పళ్ళు అనేటివి మనం ఎన్నైతే కోరికలు అనుకున్నామో సాధించాలని లక్ష్యాలు అనుకున్నామో వాటిలో కొన్ని మాత్రమే సాధిస్తాం. అంటే పళ్ళు అనేటివి మన సక్సెస్ లాంటివి. సో మనం ఎన్నో అనుకుంటాం, ఇది నాకు కావాలి, ఇది నేను సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలని. కానీ లాస్ట్కి మనం సాధించేది కొన్నే. అంటారు కదా, నువ్వు 100 అనుకుంటే అందులో 6 అవుతుంది అంటారు కొంతమంది. సో మన కోరికలు వితిన్ సెకండ్లలో వచ్చిపోతుంటాయి. కొన్ని ఒక నిమిషంలో వచ్చిపోయేటుంటాయి, కొన్ని ఒక గంట వరకు ఉంటాయి, కొన్ని నెలలు కూడా ఉంటాయి, కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని జీవితాంతం తీరని కూడా ఉంటాయి. కావాలనుకుంటాం కానీ అవి మనం చనిపోయే వరకు అవి మనం దాన్ని సాధించలేము. సో కొన్ని అయితే కోరికలు మనకు తెలియకుండానే వచ్చి ఎండ్ అవుతాయి. కొన్ని కోరికలు, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మార్కెట్కి వెళ్తాం, ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకుంటాం. ఈ డ్రెస్ బాగుంది, నేను కొనుక్కోవాలనుకుంటాం. వెంటనే మన దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసుకుంటాం. దాన్ని కొనేంత డబ్బు లేనప్పుడు మన వల్ల కాదని దాన్ని వదిలిపెడతాం. జస్ట్ అది వితిన్ సెకండ్లో, ఒక 10 సెకండ్లలో మనం అయిపోతుంది, ఆ కోరిక వచ్చి వెళ్ళిపోతుంది. సో అలా మనం ఎన్నైతే అనుకుంటామో అన్నీ సాధించాం. అలాగే చెట్టుకి ఎన్ని పూతలు పూస్తాయో అన్ని పళ్ళుగా మారవు. అయినా ఆ చెట్టు ఏం చేస్తుందంటే మళ్ళీ జనవరి వచ్చిన తర్వాత మళ్ళీ పూతలు పూయడం మొదలు పెడుతుంది. సో మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎన్ని పూసిన పూతలన్నీ పళ్ళుగా మారకున్నా అవి పూయడం మానదు. అలాగే మన లైఫ్లో కూడా మనం అనుకున్నవన్నీ సాధించలేమని బాధపడి అక్కడే ఉండిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్నది నాకు అనిపించింది. సో ఆ మామిడి చెట్టును చూసి నెవర్ గివ్ అప్ అనే అటిట్యూడ్ని మనం నేర్చుకోవచ్చు. అందుకని మన ప్రకృతే చెప్తుంది, మనం ఎన్ని అనుకుంటామో అన్ని సాధించలేమని, కొన్ని సాధిస్తామని ప్రకృతి మనకు చెప్తుంది. అది నాకు బాగా అనిపించింది. సో అది ఎక్సలెంట్ విషయం అన్నమాట. సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి.
దాని టోటల్ సర్కిల్ ఎలా ఉంటుందో అది మనకి ఎలా రిలేటెడ్ ఉంటుంది. అలా నేచర్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం గమనించిన, అది చెట్టు కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, ఏవైనా వాటన్నింటిని మనం గమనిస్తే నిజంగా మనకు ఎన్నో విషయాలు అవి నేర్పుతాయి మనకు. సో అలా మనం బతకగలిగితే డెఫినెట్లీ హ్యాపీగా ఉండగలమని నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.